నెమ్మదిగా తిను, ఏంటా తొందర? న్యూ ఆఫీస్లో జాయినింగ్ ఈ రోజే, ఫస్ట్ డేనే లేట్ అయితే ఎలా? ఎల్బీ కెమికల్స్లోనే కదా జాబు, కొంచెం లేట్ ఏంటి, అసలు వెళ్ళకపోయినా పర్లేదు. యూనో వాళ్ళ ఫ్యాక్టరీస్ వల్ల ఎంత పొల్యూషన్ తెలుసా? దే కిల్లింగ్ ది ఎన్వైరన్మెంట్. ప్లీజ్ నాట్ అగైన్. నాకేదో చేయాలనుంది, చేయనివ్వు. వెళ్ళొస్తానమ్మా, బాయ్. ఆనంద్, అలాంటి చోటు కాకపోయినా నువ్వు కూడా ఏదైనా మంచి జాబ్ చూసుకోవచ్చు కదా. యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ బిల్డింగ్ ఏ సీరియస్ కెరియర్. వాళ్ళు ఆమె సీరియస్ కెరియర్ మావయ్య, ఈ ఎన్వైరన్మెంట్ని కాపాడటం. అది కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ సీరియస్ జాబ్ కెరియర్. నీ కోసం కాకపోయినా నీ లైఫ్లో వచ్చేవాళ్ళ కోసం, నీ పిల్లల కోసం. యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ నౌ. నేను చేసేది అందరి కోసం మావయ్య. ఈ నీనా ఏంటి, ఐ మీన్ వీఆర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ థింగ్, ఎర్త్. మనం అందరం. ఓకే, సీ మావయ్య. I'll also make a move. వాడిప్పుడు మాట్లాడిన మాటలు నీకెవరిలాగా అనిపించలేదా? వాడు ఎప్పుడూ అంతే కదరా. నాకెందుకో వాళ్ళలాగే అనిపించింది. ఎవరిలాగా? జనతా గరాజ్ వాళ్ళలాగా. సిటీలో మొత్తం 500 ఎకరాల్లో బస్తీలున్నాయి. కొంచెం కూడా డెవలప్మెంట్ లేక ఎలా పడితే అలా మురిగ్గా ఉన్నాయి. దానికి సంబంధించి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను. మొత్తం 500 ఎకరాల బస్తీలని ఖాళీ చేయించి నాకు అప్పగిస్తే 250 ఏకర్స్లో వాళ్ళకి అందమైన టౌన్షిప్స్ కడతాను. ఇళ్ళు, రోడ్స్, పార్క్స్ ఎక్సెట్రా. మిగతా 250 ఎకరాలు కమర్షియల్ స్పేస్ లాగా డెవలప్ చేస్తాను. దట్స్ మై షేర్. బస్తీ వాళ్ళ కోసం కట్టే 250 ఏకర్స్ మొత్తం నా ఖర్చే. బస్తీలు మొత్తం పోయి చాలా పాష్ డెవలప్మెంట్ కనపడి మీకు గవర్నమెంట్ అచీవ్మెంట్ లాగా పేరు వస్తుంది. ఆఫ్ కోర్స్ నాకు కూడా మంచి డీల్ అవుతుంది. వినడానికి చాలా బాగుంది ముఖేష్ గారు, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. కానీ ప్రతిపక్షాల గురించి మీకు తెలుసుగా, మంచి చేసినా అందులో ఏదో లొసుగుందని గోలగోల చేస్తారు. త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయం తెలుసుకుంటాను. మంచి పని కాబట్టి ఎవరు ఇబ్బంది చెప్పరని నా నమ్మకం. అమ్మా, నాన్నతో నువ్వు ఒక విషయం చెప్పాలి. నువ్వేమైనా చిన్నపిల్లాడివా ఇంకా నేను చెప్పడానికి? అదైతే నువ్వే అడగొచ్చుగా మీ నాన్నని. వేద కన్స్ట్రక్షన్స్ గ్రూప్స్ కొత్త వెంచర్ స్టార్ట్ చేసి చాలా పెద్దగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. నాకు వాళ్ళతో పార్ట్నర్షిప్ జాయిన్ అవ్వాలనుంది. కోట్లతో వ్యాపారం, నువ్వెలారా? చాలాసార్లు నీ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చారు కదా, నువ్వు ఒక మాట చెప్తే కాదనరు. తప్పు. సాయం కోసం వచ్చారు కదా అని తిరిగి ఏదైనా అడిగితే దందా అవుతుంది. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బిజినెస్ పీపుల్, ఆఫీసర్స్, పాలిటీషియన్స్ అంతా మన ఇంటికి వస్తారు. ఒక్కళ్ళని ఒక్కసారైనా వాడుకున్నావా? ఓకే, వాడుకోవడం మీకు ఇష్టం లేదు. రోజు బోల్డంతమంది సాయం కోసం మీ దగ్గరికి వస్తారు. మీరు కూడా నా కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం అనుకొని అడగండి. నా కొడుకు బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు, చాలా తెలివైనవాడు. ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని అడగడం సాయం. నా కొడుకు కోట్లలో మునిగి తేలాలి, మీ వ్యాపారంలో వాడికి కూడా వాటా ఇవ్వండి అని అడగటం ఏమంటారో నాకు కూడా తెలియదు. నీకు తెలిస్తే చెప్పు. ఆర్టీఓని తీసుకొచ్చాం.
ఇక్కడికి పిలిపించినందుకు ఏమీ అనుకోవద్దు సార్. మీతో మాట్లాడడానికి నేనే వస్తే ఆఫీసులో మీ తోటి వాళ్ళ దగ్గర మీకు చిన్నగా ఉంటుంది. 6 నెలల క్రితం ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం గురించి. కుటుంబానికి 2 లక్షలే కదా ఇచ్చింది, అందులో 75,000 మీకే ఇవ్వాలన్నారంట. ఎందుకని అడిగితే మనుషుల్ని పెట్టి కొట్టించారంట, బయటికి చెప్తే చంపేస్తామని బెదిరించారంట. ఆ 15 కుటుంబాలు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు మనుషులు పోయి అసలే బాధలో ఉన్నారు. ఇంకా బాధ పెట్టడం తప్పు. పిలిచి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయండి. బెదిరించడంలో ఇదో స్టైలా? పేరుకే ఆఫీసర్ని, నీకంటే పెద్ద పెద్ద గూండాలు ఉన్నారు నా దగ్గర. నన్ను భయపెట్టడానికి ట్రై చేయకు. నీకు కూడా కావాలంటే అడుగు, 5ో 10 పాడేస్తా. పిల్లలు లోపల తీసుకెళ్ళండి. నేనేమడిగాను, మీరేం చెప్పారు? ఆ 15 కుటుంబాలు ఇప్పుడు మీ ఆఫీసులోనే ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళి మీరు 1 గంటలో వాళ్ళ చెక్కులు వాళ్ళకిచ్చేయాలి. లేకపోతే గచ్చిబౌలిలో కొత్తగా కడుతున్న ఇల్లు పూర్తిగా వచ్చిందిగా, రాత్రికి రాత్రి నేలమట్టమవుతుంది. 10 లక్షల కోసం ముచ్చటపడి కట్టుకుంటున్న 5 కోట్ల ఇంటిని పోగొట్టుకోవని నాకు తెలుసు. కానీ పని గంటలో అయిపోవాలి. అందరం వచ్చేసాంగా, మీటింగ్ స్టార్ట్ చేద్దామా? ఇంకా ఒకరు రావాలి. నమస్తే. లేట్ అయినందుకు క్షమించండి. ఒక చిన్న రిపేర్ చేసి రావాల్సి వచ్చింది. ముఖేష్ గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలుసు కదా. దాని గురించి మీ అభిప్రాయాలు ఓపెన్గా చెప్పండి. ముఖేష్ గారు అందరికీ కావలసిన వారు. ఆయన ఏం చేసినా బిజినెస్తో పాటు 10 మందికి మంచి జరుగుతుంది. దీన్ని రాజకీయం చెయ్యకుండా అందరం యునానిమస్గా ఒప్పుకోవాలన్నది నా ఫీలింగ్. కరెక్ట్ గా చెప్పాడు. పేదలకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టుని వెంటనే ఆచరణలో పెట్టాలి. స్లమ్స్ లేకుండా అందమైన కాలనీలు వస్తాయంటే మా పార్టీకి కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. ముఖేష్ గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి మీరేమంటారు సత్యం గారు? పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఎవరు కాదంటారు సార్. చాలా సంతోషం. కాకపోతే ఒక చిన్న వివరణ. బస్తీ మొత్తం ఖాళీ చేసి ఆయనకి అప్పచెప్పిన తర్వాత ముందుగా వాళ్ళ ఇళ్ళు కడతారా, లేక తన 250 ఎకరాలు డెవలప్ చేసుకుంటారా? అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే నాకు క్యాపిటల్ కావాలి కదా. ముందున 250 ఏకర్స్ డెవలప్ చేస్తే ఫైనాన్షియల్గా ఈజీ అవుతుంది. అది మాకు కుదరదు. ఇల్లు వాకిలి వదిలి మీ మీదున్న నమ్మకంతో కొన్నాళ్ల పాటు ఎక్కడెక్కడో బతుకుతారు. మీరు మీ కాంప్లెక్స్లు కట్టుకున్న తర్వాత కొన్నాళ్లకు ఏదైనా ఇబ్బంది వస్తుంది. ఇంత అందమైన కాంప్లెక్స్ల మధ్య ఈ పేదవాళ్ల ఇల్లేంటి అనే ఆలోచన మీకొస్తే అప్పుడు వాళ్ళకి ఎక్కడికెళ్లాలో తెలియదు, ఎవరినడగాలో తెలియదు. ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగే ఓపిక వాళ్ళకుండదు. మంచి మనసుతో కొంచెం కష్టమైన ముందు వాళ్ళిళ్ళు కట్టండి. ఇంపాసిబుల్. అయితే నాకు కూడా కష్టం. నా అభిప్రాయం కూడా అడిగినందుకు అందరికీ నమస్కారం. దీన్ని ఇంతటితో ఆపితే బెటర్. ఇంతమందికి ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ నో అంటే ప్రాజెక్ట్ ఆపుతారా? మనమందరం ఓకే అనుకుని ముందుకెళ్ళినా చివరికి జనం న్యాయం చేయమని తన దగ్గరికే వెళ్తారు.
అప్పుడు గొడవ ఆపడం కంటే ఇప్పుడు ఆపడమే మంచిది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ స్లమ్స్ ప్రాజెక్ట్ కోసం ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కి బ్రేక్ పడింది. బస్తీలు మొత్తం తీసేసి కొత్తగా ఇల్లు కట్టే ప్రాజెక్ట్ కి సత్యం గారు అడ్డు చెప్పడం వల్ల ఆగిపోయింది. దీనికి మీరేమంటారు? జనతా గ్యారేజ్ సత్యం గారు ఏం చేస్తే అది మంచిది. ఆయన వద్దంటే మాకు వద్దు. సత్యం గారు చెప్పారంటే అదే సత్యం. జనతా గ్యారేజ్ ఇస్ కరెక్ట్. జనతా గ్యారేజ్ ఇస్ కరెక్ట్. జనతా గ్యారేజ్ ఏం చెప్తే అదే కరెక్ట్. 5,000 కోట్ల ప్రాజెక్టు ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ వల్ల క్యాన్సిల్ అయిందా? టూ మచ్ డాడ్. అలాంటి బిజినెస్ ఓకే చెప్పడానికి గవర్నమెంట్ కూడా భయపడుతుంది. జనతా గ్యారేజ్కి స్టేట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ బిగ్గెస్ట్ అండ్ రూత్లెస్ బిజినెస్ మ్యాన్ అని వింటాను ఎప్పుడు. బట్ ఇంత భయమా? బట్ ఐఎమ్ నాట్. నిజమేరా, చాలా పెద్దోడనయ్యాను. కానీ 25 ఏళ్లుగా భయపడుతూ భయపడుతూ అయ్యాను. నువ్వలా భయపడకూడదు. భయపడకూడదు. సార్ 2 రోజుల నుంచి బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందండి. ఏసీ కూడా పనిచేయట్లేదు. ఒకసారి లైట్లు కూడా చెక్ చేయండి. 3 రోజులు పడద్దు. ఏ తారీఖు అండి? మా ఓనర్ కూడా చెప్పాలి కదా. 14 వచ్చి తీసుకెళ్ళండి. సరే సార్, 14వ తారీఖు ఇస్తానన్నారండి. సార్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది కదండి. 14వ తారీఖు వచ్చి తీసుకెళ్తానండి. సునంద, మై కొలీగ్, గుర్తుందా? న్యూరాలజిస్ట్. ఓ yes. How are you, Andy? Fine, thank you. He's my husband, Rajesh. Hi, Andy. Nice to meet you. మా అబ్బాయి వరుణ్ తెలుసు కదా? వరుణ్, యా, దట్ ఫేర్ లుకింగ్ బాయ్. ఇప్పుడేం చేస్తున్నాడు? 5 years యాక్సెంచరీలో పనిచేసి రీసెంట్లీ ఫ్లోటెడ్ హిస్ ఓన్ కంపెనీ. హీఈస్ డూయింగ్ ప్రెటీ వెల్. వాడి మధ్య 2-3 సార్లు మీ బుజ్జిని చూశాడంట. చాలా బాగా నచ్చింది వాడికి. తన్నే పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. అఫ్ కోర్స్ మా ఇద్దరు కూడా హ్యాపీనే. ఇద్దరం కలిసి వచ్చి చెప్తే బాగుంటుందని అనుకున్నాం. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ సునంద. కానీ మాకు ఎప్పటి నుంచో బుజ్జికి ఆనందించి చేస్తే బాగుంటుందని మా కోరిక. మాకు కూడా ఆ డౌట్ ఉంది. కానీ వాళ్ళిద్దరికి అసలు పడదని, ఇప్పటికీ చిన్నపిల్లలా ఫైట్ చేసుకుంటూ ఉంటారని మేమందరం అనుకుంటూ ఉంటాం. అది నిజమే. కానీ మనసులో ఎక్కడో చిన్న ఆశ. కొద్ది కాలం వెయిట్ చేసైనా వాళ్ళిద్దరిని ఒకసారి మనసులో మాట అడగాలనుకున్నాం. గాడ్ నోస్ వాట్స్ గోనా హ్యాపెన్.